హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.1లోని 8th ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. ఇట్ క్రాసెస్ ఏ రివర్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ డ్యూ టు ద స్ట్రీమ్స్ ఆఫ్ ద రివర్ అండ్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 600 meters. టు రీచ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద రివర్ వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. సో ఇక్కడ ఏంటంటే ఒక బోట్ అనేది రివర్ నుంచి బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ పక్కకు ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ యాంగిల్ 60 degreesతో మేక్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తుంది. అలాగే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే 600 meters. ఓకే, అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఏమడుగుతున్నాడంటే వాట్ ఇంకో సైడ్ ఆఫ్ ద రివర్ అంటే ఇంకొక సైడ్ అంటే ఇప్పుడు ఇది ఒక రివర్ కాబట్టి ABC ఇది రివర్ కాబట్టి ఇంకొక సైడ్ ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చాము, ఇంకో సైడ్ ట్రావెల్ చేయాలంటే ఈ రివర్ యొక్క విడ్త్ ఎంత, వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే మనం ఇంకొక సైడ్ ట్రావెల్ చేయాలంటే ఈ రివర్ యొక్క విడ్త్ ఎంత అనేది కనుక్కోమని చెప్తుండో. ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. గివెన్ దట్ సో ఇక్కడ ఏంటంటే a boat cross a river. A boat has to cross a river. It makes an angle 60 degrees. సో ఇక్కడ 60 degrees యాంగిల్ మేక్ చేసింది. అలాగే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసిందంటే 600 meters. ఇట్ ట్రావెల్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బోట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై boat to reach bank of the river is 600 meters. ఓకే, సో బ్యాంక్ ఆఫ్ ద రివర్ అంటే రివర్ పక్కకు చేరుకోనీకి అంటే రివర్ ఒడ్డుకు చేరుకోనీకి 600 meters ట్రావెల్ చేసింది. అలాగే ఇంకొక సైడ్ ఆఫ్ ద రివర్ అంటే ఒక సైడ్ నుంచి వచ్చాము, అలాగే ఇంకో సైడ్కి వెళ్ళాలంటే ఆ రివర్ యొక్క విడ్త్ ఎంత, ఈ రివర్ యొక్క విడ్త్ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఎలాంటి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ కావాలంటే సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెనస్. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 60 degrees ఇక్కడ ఉంది, మనం విడ్త్ ఆఫ్ ద రివర్ ఫైండ్ అవుట్ చేయమంటారు. హైపోటెనస్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ విడ్త్ అంటేనేమో ఆపోజిట్ సైడ్, హైపోటెనస్ ఏమో బోట్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 600 meters. ఓకే, సో ఇప్పుడు సైన్ 60 ఈక్వల్ టు ఆపోజిట్ వాల్యూ ఎక్స్ అనుకున్నాము, అలాగే హైపోటెనస్ 600. సో సైన్ 60 ఎంత అంటే √3/2 ఈక్వల్ టు ఎక్స్ బై 600. సో ఈక్వల్ టు రైట్ సైడ్ పంపిస్తుంటే ఇప్పుడు న్యూమరేటర్కి వెళ్తుంది, అలాగే వీటి మధ్య మల్టిప్లికేషన్ అవుతుంది. సో √3 × 600 అలాగే ఇక్కడ 2 × x. సో ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే x ఈక్వల్ టు 600 × √3/2 డినామినేటర్ పంపిస్తున్నా, ఇక్కడ ఈక్వల్ టు తర్వాత ఇటు పంపిస్తే డినామినేటర్కి వస్తుంది. సో 2 1s 2 3s అంటే x ఈక్వల్ టు 300 √3. Therefore the width of the river
ఈజ్ 300√3. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.